వేములవాడ పట్టణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. ఆదివారం 11వ వార్డులో దాదాపు 1,30,00,000 రూపాయల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని, సీసీ రోడ్లు, మురికి కాల్వలను త్వరగా పూర్తి చేసేందుకు సహకరిస్తామని అన్నారు. త్వరలో పట్టణంలోని బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ కోసం స్థల సేకరణ చేస్తామని, బ్రిడ్జి నుండి రాజన్న ఆలయం వరకు రోడ్లు వెడల్పు కార్యక్రమం చేపడతామని తెలిపారు. కోరుట్ల బస్టాండ్ వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్ స్థలంలో అధునూతన మార్కెట్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవిరాజు, కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు, కమిషనర్ శ్యామ్ సుందర్ రావుతో పాటు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మేము ఎన్నో రోజుల నుంచి వేచి చూసింది ఈ అభివృద్ధి ఫలాల కోసం చూసినాం. ఎందుకంటే నేను ఒక 10 సంవత్సరాలు చూస్తుంటే ఈ వార్డులో లెక్క పెడితే ఒక ఏళ్ళ మీద 10 పనులు కూడా కాలే, ఒక 10 పనులు కూడా కాలే. కానీ రమేష్ బాబు గారి చొరవతోటి ఈ 2 సంవత్సరాల్లోనే 14 ఫైనాన్స్ నిధుల ద్వారా కానీ, 13 ఫైనాన్స్ కానీ, ఎస్ఎఫ్సి ద్వారా కానీ ఇప్పటికి ఒక 4 పనులు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మన వార్డుకు వచ్చిన 1,35,00,000 రూపాయలు నిజంగా సామాన్యంగా ఒక వార్డుకు ఇంత అమౌంట్ రావాలంటే చాలా సాధ్యం కాదు. కానీ ఎమ్మెల్యే గారు ఒక సంవత్సరం నుండి దీన్ని తీవ్రంగా కృషి చేసి 20 కోట్లు వచ్చేదాకా పట్టు వదలకుండా వారు కేటీఆర్ గారిని ఒప్పించి 20 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి ఫలాలు అందజేసినట్టు వారు చేస్తున్న కృషికి వారికి హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేములవాడ పట్టణంలో మనకు అభివృద్ధి కళ్ళ కట్టచ్చిన కనబడుతుంది. నీటి విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ప్రతి విషయంలో వారి ప్రత్యేక ముద్ర, ఎమ్మెల్యే గారి ప్రత్యేక ముద్ర మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకా సార్ మా వార్డులో కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే 1,35,00,000 వచ్చినా మా వార్డు చాలా విశాలమైన వార్డు, చాలా కొత్త కొత్త కాలనీలు అవుతున్నాయి. అందుకని ఈ 1,30,00,000 వచ్చినా ఒక 30-40% మాత్రమే మేము అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఇంకొక 60% పనులు ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు ఈ వార్డులో కొంచెం అభివృద్ధి పనులు అందలేదు. కాబట్టి దయచేసి ఈ విషయంలో మీరు చొరవ తీసుకొని ఈ మళ్ళీ ఏ నిధులు వచ్చినా ఇటువంటి శివారు వార్డులకు ఎక్కువ నిధులు కేటాయించినట్టు మీరు కేటాయిస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా సార్ ఇందులో ఒక లేఅవుట్ ప్లేస్ ఉంది. దానిమ్మ తోట ఒక 54 ప్లాట్లు వేసిండ్రు, ఒక లేఅవుట్ ప్లేస్ ఉంది. ఇప్పుడు దానిమ్మ తోట వాసులు కూడా ఏమంటున్నారంటే వాళ్ళకి సంబంధించిన లేఅవుట్ ప్లేస్ ఒకటి కొంచెం అన్యాక్రాంతం ఉన్నది, దాన్ని తీసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం మనం ఒక హాల్ లాగా దేనికైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 54 మంది వాళ్ళ ఒక యూనిట్కి ఏర్పడి మీ దగ్గరికి వస్తూ ఉంటుంది సార్. దయచేసి ఆ విషయంలో కూడా మీరు చొరవ తీసుకోవాలి. కౌన్సిల్ తరఫున మేము కూడా దానిలో చొరవ తీసుకుంటామని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మరి 11వ వార్డులోని మరి టీవీ భాగంగా 1,30,00,000 మరి అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్స్ అయితే డ్రైన్స్ మనం కేటాయించుకోవడం చాలా సంతోషం. మరి ఏంటంటే మరి వేములవాడ చరిత్రలోనే ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా 2 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు మరి ఈ పురపాలక సంఘం ఏర్పడిన తర్వాత వేములవాడ చరిత్రలో మొట్టమొదటిసారిగా మరి 20 కోట్లు తీసుకొచ్చిన ఘనత మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి. మరి సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజానికం పక్షాన మా పక్షాన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ఈ విధంగా కూడా వేములవాడ పట్టణ అభివృద్ధి ధ్యేయంగా వేములవాడ పట్టణంతో పాటు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మరి ఏ ప్రజలకు ఏ విధంగా అవసరం ఉంటాయో మరి దాన్ని అన్నిటి కూడా దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. మరి అదేవిధంగా మరి VTTA ఫండ్స్ ఏవైతే ఉన్నాయో 2 కోట్లు కూడా మరి రానున్న రోజులు మరి 20 కోట్లతో కాకుండా మరి అవి కూడా మనకు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాబోతున్నాయి. మనం కూడా ఎప్పటికప్పుడు పట్టణ అభివృద్ధి కోసం కావచ్చు, వివిధ వాటి కోసం కావచ్చు మనం కూడా కృషి చేస్తేనే బాగుంటుంది. మరి ఈ విధంగా
మరి ఈరోజు చూస్తూ ఉంటే మరి మరి వేములవాడ పట్టణంలో ఈ వార్డు కాకుండా మరి ఇంకా కూడా మనకు అంటే విలీనమైన గ్రామాలతో పాటు అవుట్స్కర్ట్స్ ప్రాంతం ఏవైతే ఉన్నాయో వాటి కోసం 4-5 కోట్ల వరకు కూడా మనకు కేటాయించుకోవడం జరిగింది. ఏంటంటే మరి ఆ అవుట్స్కర్ట్స్ ప్రాంతం ముఖ్యంగా ప్రధానంగా వాటిని గుర్తించాలి కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి వాటిలో కూడా మన సీసీ రోడ్స్ డ్రైన్స్ కోసం 4 నుంచి 5 కోట్లు కూడా కేటాయించుకోవడం జరిగింది. కాబట్టి మరొకసారి గౌరవ ఎమ్మెల్యే గారికి మంత్రివర్యులు కేటీ రామారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఇవాళ వారు సృష్టించినటువంటి పండుగ వాతావరణం 1,30,00,000 అంటే బహుశా ఇప్పటి వరకు ఏ వార్డు కూడా రాలేదు. ఇంత పెద్ద ఎత్తున వారిని నేను అభినందిస్తున్నా. పట్టణం అనేది ఖచ్చితంగా వచ్చే కాలంలో పెరుగుతుంది. వచ్చే కాలంలో మరింత మరి విస్తీర్ణంలో కావచ్చు, ఇతరత్రా కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు అవసరమైతే అనేటువంటి ఒక ఆలోచనతోని ఇక్కడ మున్సిపల్గా చేయడము, 28 వార్డులు చేయడము, ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారవుతుంది. భవిష్యత్తులో వేములవాడ పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎట్లా ఉండాలనేటువంటి మాస్టర్ ప్లాన్ కూడా తుది దశలో ఉన్నది. అది కూడా తయారై సిద్ధంగా ఉన్నది. ముందుగా నేను 20 కోట్ల రూపాయలు మరి టీయూఎఫ్ఐడిసి ద్వారా మంజూరు ఇచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి నా తరఫున, మీ అందరి తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న జరిగినటువంటి యాదాద్రి కార్యక్రమాన్ని వాస్తవంగా ఒక కంటితోని సంతోషంగా, మరో కంటితోని మరి మా సంగతి ఏంటిది అని చూడడం జరిగింది నేను కూడా. కానీ అనూహ్యంగా మేము ఎవరు కూడా అనుకోలేదు. తెల్లవారి అంటే అదే రోజు సాయంత్రమే ఒక నిర్ణయం తీసుకొని నరసన్న నుంచి రాజన్న వైపున పయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా గొప్ప విషయం. దాన్ని సంభ్రమాశ్చర్యాలతో మేము అందరం కూడా మరి స్వాగతించడం జరిగింది. దాని అర్థం ఏమిటంటే ఇక ఇప్పుడు వేములవాడ దశ దిశ మారబోతుందని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. 20 కోట్లు కాదు, వాస్తవంగా మొన్న ప్రాథమికంగా ఏమేమి అవసరం ఉన్నాయని చెప్తే 100 కోట్ల ప్యాకేజీ మనకు రాబోతుంది తొందరగానే. వేములవాడ పట్టణాభివృద్ధి కొరకే, దేవస్థానం అభివృద్ధి కాదు, పట్టణాభివృద్ధి కొరకే ఒక 100 కోట్ల ప్యాకేజ్ అవసరం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు డ్రైనేజ్కి ఇదివరకే 33 కోట్లతో సిద్ధంగా ఉన్నది. మనకి ఇంకా అన్ని చోట్ల కూడా సెంట్రల్ లైటింగ్ కాలేదు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక 9 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. తిప్పాపురం జంక్షన్కి ఒక 9 కోట్ల అవసరం ఉంది. అట్లనే చెప్పుకుంటూ పోతే మనకు ఇంకా చాలా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తి చేయాలంటే ఒక 100 కోట్ల ప్యాకేజీ ఒక 3-4 సంవత్సరాలు అయితే మరి మన వేములవాడ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నిజంగా కూడా మరి దక్షిణ కాశీ వేములవాడ అంటే అద్భుతంగా ఉందని చెప్పుకునే విధంగా మనం చేసుకోవడానికి అవకాశం అయితే మనకు గొప్ప అవకాశం వచ్చింది. ఈ అవకాశం రావడానికి కారణం, ముఖ్య కారణం ఇద్దరు ఉన్నారు. ఒకడు ఆ రాజరాజేశ్వర స్వామి, ఆయన మనం స్మరించుకోవాలి. రాజరాజేశ్వర స్వామి లేకపోతే వేములవాడ సున్నా, అందరికీ తెలుసు ఆ విషయం. ఆ రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి వేములవాడకి ప్రఖ్యాతి, కీర్తి అంత వచ్చింది. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కూడా 2015లో వారు ఇక్కడ జూన్ 18 నాడు వచ్చినప్పుడే మొట్టమొదటి పునాది పడ్డది. కాబట్టి అది ఇప్పుడు ఏడాది తర్వాత ఖచ్చితంగా వారు వేములవాడ పైన దృష్టి పెడతామని చెప్పినారు. అది ప్రారంభమైంది. కాబట్టి ఒక శాసనసభ్యుడిగా మాకు కొండంత ధైర్యం వచ్చింది. 100 కోట్లు ఇస్తామని చెప్పడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి ప్రాథమికంగా అడగడం జరిగింది, మరి పట్టణానికి ఎంత అవసరం అవుతుంది. 50-60 నుంచి 100 అయితే చెప్పుదాం. ముందు 100 కావాలి. 100 కొరకు చాలా కూడా మనం చేయాల్సిన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు జరిగేటువంటి చైర్పర్సన్ గారు చెప్పినట్టు మార్కెట్, కమిషనర్ గారు చెప్పినట్టు 2 ఉన్నాయి. కానీ సరిపోవు మనకి. ఇంకా వేములవాడ కనీసం ఒక 5-6 పెద్ద మార్కెట్లు మరి అన్ని చోట్ల కూడా ఉంటేనే ప్రజలందరూ కూడా మరి వాకింగ్ చేసుకుంటూ పోయి మార్కెట్లో అక్కడ కొనుక్కునే విధంగా మనం చేసుకోవచ్చు. అవకాశం వచ్చింది, అవసరం కూడా ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆడిటోరియం ఒక విచిత్రమైన విషయం. 2 నెలల క్రితం ఆడిటోరియంకి మరి పైసలు లేవు కదా, ఎట్లా ఉండకాడికి సర్దుకోవాలి కదా అని చెప్పి 2 కోట్ల 3 కోట్లు 3 కోట్లు చేసినాక అని 3 కోట్లతో ఇంత ఉండి వేములవాడ పట్టణము ఈ ఆడిటోరియము ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామంటే కూడా జాగలేదు కదా ఎట్లా అని చెప్పి 5 కోట్లు చేద్దామని మెల్లగా కేటీ రామారావు చెప్పి 5 కాదు 10 ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత అది ఒక ఏసీ ఆడిటోరియం ఇంత పెద్ద జాగల 1000 మందితో చేసుకొని పైన ఒక మినీ హాల్ 350 మందితో కూడా పెట్టుకోవాలి కదా, పెట్టుకొని రూమ్స్ పెట్టుకోవాలి కదా, పార్కింగ్ ప్లేస్ పెట్టుకోవాలి కదా అని ఆలోచనకు వచ్చి ఇప్పుడు 20-25 కోట్ల వరకు పోతున్నాం ఒక ఆడిటోరియం కోసం. అంటే ఈ యొక్క ధైర్యం ఎట్లా వస్తుందంటే మనకున్నటువంటి మరి ఈ యొక్క ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఈ ముఖ్యమంత్రి గారి
మరి వాగ్దానం ఏదైతే ఉన్నదో అందులో మనం ఎక్కడో గుట్ట మీద ఉంటే ఇబ్బంది ఉంది, కానీ మనం రాజన్న కాళ్ళ దగ్గరనే ఉన్నాం కాబట్టి రాజన్న అభివృద్ధి చేయాలంటే మనం కూడా అభివృద్ధి చేయాలి. అది కూడా మా రాజస్వామి మనకు అనుగ్రహం ఇచ్చిండు ఆయన దగ్గర ఉండేటట్టు. కాబట్టి పట్టణం కూడా దగ్గర ఉన్నది కాబట్టి అంతా జరుగుతున్నది. శ్రీనివాసరావు చెప్పినట్టు చాలా చోట్ల కూడా లేఅవుట్ జాగలు ఇతరత్ర జాగలు కూడా కొన్ని పనికి రాకుండా ఉన్నాయి, కొన్ని ఇవాళ ఉంటున్నాయి, 4 రోజుల తర్వాత ఉంటలేవు. ఇట్లాంటి కథలు కూడా చాలా వస్తున్నాయి. కాబట్టి ఒక పౌర సమాజంగా మనకు ఉన్నటువంటి ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడుకునేటువంటి విధంగా మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది. కాబట్టి దీన్ని మనం గుర్తు పెట్టుకొని ఎక్కడెక్కడైతే లేఅవుట్స్ ఉన్నాయో వాటిని ఏదో వట్టిగా ఉపయోగించకుండా నిజంగా కూడా మనకు అక్కడ గార్డెన్ పెట్టుకుంటామా, లేకపోతే పార్క్ పెట్టుకుంటామా, లేకపోతే ఇంకేమైనా కమ్యూనిటీ సంబంధించినటువంటి అవి పెట్టుకుంటామా, అవన్నీ పెట్టుకుంటేనే దక్కేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను గౌరవ చైర్పర్సన్ గారు కూడా కోరుతున్నా, ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషన్ గారు కూడా ఇవన్నీ కూడా వారు లిస్ట్ తయారు చేసిండ్రు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్ని ముసాయిదాలు తయారు చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు రాగానే వారు అడుగుతారు ఏవి ఎక్కడెక్కడ జాగాలు ఉన్నాయి, తక్కువ మీరు ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తారో అని వేచి చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ముసాయిదాలు తయారు చేసుకొని మరి పట్టణానికి వచ్చేటువంటి కాలంలో 100 సంవత్సరాల వరకు ఏమేమి కావాలో దయచేసి మీరు అన్ని రిపోర్ట్ తయారు చేసుకుని ఈ అవకాశం మళ్ళీ రాకపోతే మనదే తప్పైంది. కొట్లాడి 8 కోట్లతో లైన్ వేసుకున్నాం. మళ్ళీ రాదు, బ్రేకింగ్ న్యూస్ లేదు కొంతమంది, లేకపోతే ప్రతి నెల 2 నెలలకు ఒకసారి బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది. అది చూస్తే మాకు ఎంత ఓవైపు బాధపడుతుంటుంది ఈ బ్రేకింగ్ న్యూస్ ఉంటుందా. కానీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లేదు. కాబట్టి బ్రేకింగ్ న్యూస్లు లేకుండా చేసుకుందాం. వచ్చే కాలంలో ఈ బ్రేకింగ్ న్యూస్ను బ్రేక్ చేద్దాం. చేసేసి బ్రేకింగ్ న్యూస్ ఏం రావాలంటే ఇప్పుడే గొప్పగా డ్రైనేజ్ పూర్తయింది, లేకపోతే ఒకటే వార్డుకు 1,35,00,000 బ్రేకింగ్ న్యూస్లో ఇవ్వచ్చు, కానీ అవి ఇయ్యరు ఈ మధ్యకాలం. వేరే రకంగా ఉంటాయి బ్రేక్ అంటే సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్గా కూడా ఇవి చెప్పడం జరిగింది. అక్కడ జరుగుతుంది కదా మరి ఇక్కడ జరుగుతులేదు, తప్పకుండా ఉంటుంది. ఇక ఇప్పుడు ఏమైతే చెప్పమంటారా భవిష్యత్తులో వేరే కాడ జరిగింది సిరిసిల్ల కాడ అని అడగస్తుంది. మళ్ళీ వస్తుంది, నాకు తెలుసు, ఇవన్నీ చూసినాం మనం. ఉంటుందా ఆ దేవుడు పైన ఉన్నాడు కదా రాజరాజేశ్వర స్వామి. ఈ జిల్లా పేరు ఏం పేరు, జిల్లా పేరు వాళ్ళు సిరిసిల్ల అంటే అడిపోతుంది. మొన్న అన్న ఏం సిరిసిల్ల అంటారు, మరి మమ్మల్ని మర్చిపోయిన రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇది ఇక్కడ రాజన్న మొదలు పెట్టాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రాజన్న మీద మాకు నమ్మకం ఉన్నది. యాచమణి శ్రీనివాసరావు గారు చాలా చురుకైన వ్యక్తి. కౌన్సిలర్లలో మరి అందరితోని కలిసిపోవడం, అందరితో స్నేహభావంగా ఉండడం, పని చేయడంలో కూడా తొందరగా పని కావాలనేటువంటి ఆతృత ఉన్నటువంటి వ్యక్తి. అది ఎప్పటికీ ఉండాలి ఆతృత, ఆ తపన అనేది తప్పకుండా ఉండాలి. ఆ తపన ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయనకు నేను హృదయపూర్వకంగా ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు కూడా విజయవంతం చేసుకోండి. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు కావచ్చు, పట్టణ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేలు జరుగుతుంది. కాబట్టి వచ్చే కాలంలో మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేసుకునే అవకాశం మాకున్నది. మీ అందరూ కూడా మమ్మల్ని దీవించండి. తప్పకుండా కూడా మీ యొక్క సలహాలు సూచనలు చేయడం కొరకు ఎన్నో మీటింగ్లు వచ్చే కాలంలో పెట్టబోతున్నాం. అందరితో కూడా పెట్టి ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం, మాస్టర్ ప్లాన్ కూడా మనం ఆమోదం తెలపాలి. కాబట్టి ఆ సమావేశం కూడా ఇంకా పెండింగ్లో ఉన్నది. ఇక కొన్ని తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. రైల్వే లైన్ సమస్య, ఎందుకంటే సమస్యలను చూసి భయపడేవాడు రమేష్ బాబు కాదు, మీ అందరికీ తెలుసు. ఎంత పెద్ద సమస్య వచ్చినా నేను తలకాయ అన్ననే పెడతాం అట్లా ఏమన్నా కానీ అని చెప్పి. కాబట్టి ఆ రైల్వే సమస్య కూడా ఇవాళ వస్తే కూడా వాళ్ళకి చెప్పిన సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేద్దాం. ఎవరెవరు ఎట్లా నష్టపోతున్నారు, ఏం నష్టపోతున్నారు, ఎట్లా చేద్దాం, మనకే అవకాశాలు ఉన్నాయి, ఏం చేయొచ్చు, మనకు ప్రభుత్వం ఇస్తుంది, మనం సంఘీభావం తెలుపుతాం. అది కాకుండా ఏం చేయొచ్చు, ఖచ్చితంగా కూడా అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా కూడా నష్టపోయే వారికి నష్టపోకుండా చూసుకున్న బాధ్యత మన సమాజం మీద ఉన్నది, అందరి మీద ఉన్నది. కాబట్టి అట్లా మనం చేసుకున్నట్టయితే అందరం కూడా మరి లబ్ధి పొందే విధంగా, మన కుటుంబాలు సుఖశాంతులతో ఉండే విధంగా మనం వేములవాడ పట్టణం అభివృద్ధి అవుతుంది. కాబట్టి మరి మీ అందరికీ మరోసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.